పాకిస్తాన్తో సత్సంబంధాలు పెంచుకోవాలని భారత విదేశాల శాఖ ప్రయత్నిస్తోంది. విశాఖ మల్యం ప్రాంతంలో పోలీసులు యాంటీ నార్కోటిక్స్ కలిపి జరిపిన అన్వేషణలో 250 ఎకరాల్లో తోటల మధ్య గంజాయి సాగుబడి చేస్తున్నట్టు పోలీసులు కనిపెట్టారు. ఈ సంఘటనకి సంబంధించి పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. అబూబకర్, శేషునాథ్, మీరాలి అనే జోష్, రాము అనే హరిని అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. వాళ్లతో ఉన్న 3 తప్పించుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్టు డీసీపీ తెలియజేశారు. ఒక చిన్న విరామం తర్వాత మిగతా వార్తల్ని చూద్దాం. సచి సచి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఒకే ఒక సమస్య బ్రైబరీ. ఇప్పుడు మీలో ఉన్న ఆవేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. ఈ ఏరియాలో పెద్ద డ్రగ్ డీలర్ విష్ణు బుర్ధర్ రాజకీయ నాయకుల అండదండలతో స్మగ్లింగ్ యథేచ్ఛగా చేసేవాడు. అతన్ని అరెస్ట్ చేయడం అంత సులభం కాదు. We will get evidence, sir. ఎవిడెన్స్ దొరికిన ఏం ప్రయోజనం లేదు. అతను లోపలికి వెళితే అలాంటి వాడు మరొకడు వస్తాడు. సో వైప్ అవుట్ ఆల్ ది వింగ్స్ ఇన్ దిస్ చైన్. నేరుగా అతన్ని అప్రోచ్ చేయవద్దు. వి నీడ్ అవర్ అండర్ కవర్ ఆపరేషన్. బుద్ధనే నా టార్గెట్. కానీ దాని తర్వాత ఎప్పుడైతే నిన్ను చూశానో నా టార్గెట్ నువ్వయ్యావు. ఇక మీద నువ్వు బయటికి రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. ఏదో ఊరేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నావు. పెద్దగా వేస్తే 1-2 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాల శిక్షో కోర్టు నిర్ణయిస్తుంది. అది కాక నువ్వు లోపలికెళ్ళి బయటికి రాకుండా ఉండడానికి మా పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటాం. సచిన్ గారికి 2 ఆడపిల్లలు అనుకుంటా. రాము, వచ్చే నెల నాకు పెళ్ళి. నా ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ నేను జైలుకి వచ్చి ఇచ్చి వెళ్తాను. రాము, మనం ఎప్పుడు ఫ్రెండ్సేగా కదా?
1000 శత్రువులకి సమానమైన నీ స్నేహం నాకు చాలరా. కలుద్దాం. నేను చేసిన హత్యలకి ఆధారం కనిపెట్టడం సత్యం వల్ల కాలేదు. కానీ నా మీద మరికొన్ని కేసులు విధించి కోర్టులో నాకు 5 ఏళ్ల శిక్ష పడేలా చేశారు. రాము, నీదైపోయిందా? అయిపోయింది, కానీ తిరిగి వస్తాను. మావా, ఈరోజు రిలీజ్ అయి వెళ్తున్నాను. అబ్బు నీరాలి చెప్పినట్టు నేను వాళ్ళని వేసేస్తాను. నా ఈ చిన్న వయసులోనే నా మనసు రాయిలా మారిపోయింది. 2 సంవత్సరాలు 2 యుగాల్లా గడిచాయి. అప్పుడే అనిపించింది అది మీ దగ్గరున్న డబ్బును చూసి కాదు బావా. మీరు నన్ను నరకానికి పిలిచినా సరే నేను వస్తాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయికి డబ్బే ప్రేమికుడు, తండ్రికి తగ్గ కూతురు. నా కోసం ఎదురు చూడడానికి ఒక రాజ్యమో ఒక రానో లేదు. అవన్నీ నా చేతికందని దూరానికి వెళ్ళిపోయాయి. అమ్మా, నేను తెలియకుండా తప్పు చేశాను. ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? మగపిల్లలు ఏడవకూడదు నాన్నా. నువ్వు తప్పకుండా తిరిగి వస్తావు నా దగ్గరికి. సారీ అమ్మ, నిన్ను తిట్టుండకూడదు. అమ్మ, నేను నీకున్నాను రా. నా కొడుకు ఎప్పుడు ఇలాంటివి చేయడు కదా. చేయవు కదా. సరే, ఎదురు చూస్తాను. కళ్ళు తుడుచుకో. ఆ తర్వాత 3 ఏళ్ళు నాకు 3 నిమిషాలా గడిచాయి. నువ్వు వస్తున్నట్టు ఎవరికి తెలీదా? ఇంట్లో వాళ్ళకి తెలీదు, కానీ స్నేహితులకు తెలుసు. పనుల్లో ఉన్నారో లేదా నన్ను మర్చిపోయారో ఎవరిని ఇంతవరకు చూడలేదు. ఇది నా సమస్య. నువ్వు వెళ్ళిపో. నేను ఇంటికి వెళ్ళాలి. ఎలాగైనా నేను ఇంటికి వెళ్తాను. రాము, ఇది నాకు వచ్చిన మొదటి కొటేషన్. సిద్ధు,